బైబిల్ కూడా చెప్తుంది, అబద్ధపు ఆరోపణలు గందరగోళం కలిగించడం విశ్వాసం పని కాదు. 100% కరెక్ట్ అండి. అది అజ్ఞానపు వాక్యం, అజ్ఞానపు కార్యం. శాంతిని చాటేవారే దేవుని పిల్లలు. ఉన్న ఆధారాలు మొత్తం చూస్తే హైదరాబాద్ నుంచి క్రైమ్ స్పాట్ వరకు ఆయన 2 సార్లు పడిపోవడం, ఆయన ఎందుకో చాలా ఇబ్బంది పడుతున్నాడు వెహికల్ నడపడానికి. చూడండి, నేను మందు కొట్టాను కూడా నేను అంటలా. ఏంటిదంతా ఏంటి? మీలాంటి వాళ్ళు చేయడం ఏంటిది? మూర్తి గారు, ఈ డైలాగ్ ఎక్కడో ఎన్నట్టుంది. ట్రెండ్ కంటిన్యూ అయితే 175 గెలిచేస్తాం. వై నాట్ 175? వాడు సంక నువ్వు నాకు, వాడు నీ సంక నాకు. ప్లీజ్ మూర్తి గారు చెప్పరా, కాకినాడలో పుట్టిన కాకి నా కొడక. మీలాంటి శాంతి దూత కొంతమంది పాస్టర్స్ మతం ఏం చెప్తుందండి? స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఏదైనా ఉంటే చెప్పండి. మీరు లేకపోతే ఆధారాలు చూపిస్తే భావోద్వేగాలు మాట్లాడతారేంటి? అసలు మీరే రెచ్చగొడుతున్నారు. అల్లుడు, నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగేయద్దు. మ్యాటర్ ఏంటో తెలిపి. రెచ్చగొట్టారు? ఎవరిని రెచ్చగొట్టారు? శాంతిగా ఉండమని చెప్పా, అది రెచ్చగొట్టడమా? నాకు దూలెక్కువ. 2 నిమిషాలు విన్నాను, మీరు వినండి. ఇప్పుడు నన్ను మాట్లాడినండి, మళ్ళీ మీరు నువ్వెవడరా మధ్యలో? అసలు నువ్వెవడేరా మధ్యలో? మీరు మాట్లాడిన అన్ని ఆధారాలు అంటున్నారు, మరలా ఇది హత్య కాదు. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. దగ్గర ఉన్న కనీస ఆధారాలు, మీ దగ్గర ఉన్న పూర్తి భావోద్వేగాలు. వేసేసాడు, బాగా వేసేసాడు. అది ఇప్పుడు మీరు చెప్పింది 100కి 0 మార్కులు. ఇప్పుడు నేను మాట్లాడతా, నువ్వేనా పెద్ద కంచి కామకోటి పెట్టకపోతావు అనుకుంటున్నావేంట్రా? వినండి. మీ మాటలు ఎలా నేను విన్నానో నా మాటలు కూడా వినండి, అప్పుడే క్లారిటీ వస్తుంది మీకు. చెప్పు, చెప్పవే. ఇది యాక్సిడెంట్ అని చెప్పింది ఎవరండి? పోలీస్ ఎస్పీ. ఎప్పుడు చెప్పాడండి? పోస్ట్ మార్టం అయిన రోజుని. ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. నెంబర్ 2, నేనే గాని శాంతి దూతను కాకపోతే రే నాగరాజు, ఆఖరిలోనే ఖాయం చేసు. ముఖ్యమంత్రి మాత్రం నమ్మనంటారు. ఏంటి డిఫరెన్స్? అంటే మీ ఇష్టాలు బట్టి నాయకత్వాల మీద ఉంటాయా? ఇదంతా నీ ట్రైనింగే కదరా? నాకు ఆయనకి అసలు సంబంధం ఏంటరా? మాజీ ఎంపీని గౌరవించాలి, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రిని గౌరవించొద్దా? ఎందుకని తొందరపడుతున్నారు రాజకీయ నాయకుడిగా మీరు? ఎందుకు పనికిరా? మీరు మత ప్రవక్త, రాజకీయ నాయకుడా? మీకు నచ్చిన వాళ్ళకి ఇవ్వద్దు అంటారు. కాదండి, నేను ఎవరి పాట పాడడానికి మరి ఎందుకు హర్షకుమార్ క్రెడిట్? ఐ మీన్ వెన్ యు ఆర్ ఇన్ ఎ డీప్ షీట్ అన్ని మూసుకొని కూర్చోవాలి తప్ప పాటలు అవి పాడతారు. సేకరిస్తున్నారు, పోస్ట్ మార్టం వచ్చే వరకు ధృవీకరించట్లేదు. మీరు ముందే ధృవీకరించేస్తున్నారు హత్యని. మీరేనా హర్షకుమార్ అని? ఎవరైనా మీకున్న బ్రెయిన్ కి, మీ తెలివితేటలకే మీరు సుప్రీం కోర్టుకే జడ్జి అవ్వాల్సిందా? మీరేనా హర్షకుమార్ అని? ఎవరైనా మీరు ఏం సంకేతం ఇస్తున్నారు సమాజానికి? ఓర్పు లేదా? సహనం లేదా? రెచ్చగొడతారా సమాజాన్ని? ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? కాదు, మీరు భావోద్వేగాలతో మాట్లాడుతున్నా, నేను ఆధారాల గురించి మాట్లాడుతున్నా. మీకు ఆధారాలు ఒకటి లేవు. అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. ఆధారాల గురించి మాట్లాడుతున్నా. మీ దగ్గర ఏమన్నా చెప్పండి. నా దగ్గర ఐజీ చూపించిన ఆధారాలు చూపిస్తున్నా, సీసీటీవీ ఫుటేజ్ చూపిస్తున్నా. ఇంకెంత క్లియర్ గా చెప్పిన తర్వాత ఎంగిలి కాంచాల దగ్గర కుక్కలా ఇక్కడ ఎందుకు మనం? సీసీటీవీ ఫుటేజ్ చూపిస్తున్నా. మీరు ఒక్కడు చూపించండి. మీరేనా హర్షేనా? హర్ష కూడా నా ఫ్రెండే. ఒక్కడు చూపించండి. అంత సడన్ గా అడిగితే చెప్పానండి, ఇది చెప్పడానికి చాలా ఆలోచించారు. చంద్రబాబు నాయుడు గారు మీకు సిసిస్ ఫుటేజ్ అప్పగిస్తారు. నాకు ఐజీ ఇచ్చాడండి, ప్రపంచం మొత్తానికి ఇచ్చాడు. చంద్రబాబు ఇవ్వడం ఏంటి? గాలికి పోయే కప్ప గుట్టకి తగిలించుకోవడం ఇదే. మీరు మీడియా చూడరా? మీరు మీడియా చూడకుండా మాట్లాడేస్తారా? ఐజీ ప్రెస్ మీట్ పెట్టి ఇచ్చాడు సీసీటీవీ ఫుటేజ్, సాక్షి కూడా ఉంది అక్కడ. అంటే అది మాట్లాడిన ఉన్నప్పుడు ఎందుకు పిలిచారు మీరు? మరి ఎందుకు ఎలిగేషన్ చేస్తారు పూర్తిగా మాట్లాడకుండా? మీరు నన్ను మాట్లాడిస్తారా? మాట్లాడినవరా? చెప్పండి అంతే. అరే మాట్లాడిస్తున్నాను కాబట్టే ఇదంతా. మీరు మాట్లాడించట్లేదు. ఎక్కడ మరి చంద్రబాబు నాకు ఇచ్చాడంటే నేను అడగనే ఉంటా. నేను రెచ్చగొడుతున్నాను అంటున్నారు. వీడి గెటప్ కమిడియన్ రా. మీరే రెచ్చగొడుతున్నారు.
మీరు అందరూ రెచ్చగొడుతున్నారు. మీరు రెచ్చగొడుతున్నారేమో. 20 సరిపోయారు ఇద్దరును సాగుతుంది మీకు అలాగా 20 కోట్ల మంది సమాజం బయటికి రావాలి. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 తో మాట్లాడే ఇవన్నీ ఏం మాట్లాడండి. సింపతిరా అదే రాజకీయం. నేను అడుగుతుంది ప్రవీణ్ అచ్చా మీరు ఆ ఫుటేజ్ చూసండి అని అంటున్నా. ఫోన్ లేదు. మీరు ఒక్క ఆధారం చూపించమన్నా. మీరు బెదిరిస్తే, రెచ్చిపోతే, గొడవలు చేస్తే, కోర్టులో కేసులు వేస్తా అంటే నేనేం భయపడ్ను. సమాధానం చెప్పండి. మూర్తి గారు ప్రతిదానికి ఎందుకు ఎమోషన్ బ్లాక్మెయిల్ చేస్తారు? ఇదే మీరు ఇట్లా మాట్లాడితే ఇదే లాస్ట్ ఇంటర్వ్యూ. నష్టమేం లేదు నాకు. పొట్టోడికి దోలు తీరిపోయింది. మీరు ఎలిగేషన్స్ చేస్తేనే బెదిరిపోను. పాల్ గారు గుర్తుపెట్టుకోండి. మీరు ఎలిగేషన్ చేస్తే నేను బెదిరిపోను. నీ పిండాన్ని పిల్లలకు పెట్ట ఈ రేంజ్ లో తింటున్నావేంట. బ్లాక్మెయిల్ ఆపేయండి. డబ్బులు తీసుకున్నారు, ఇంకోటి తీసుకున్నారు. తోటకూర నేను కూడా చేస్తా. మీరు కొన్ని కోట్లు తప్పేశారండి. నేను అనలేని ఆటుకోండి పాల్ గారు. లేదు కదా, తిట్టాల్సిన తిట్టారుగా ఇంక రెస్పెక్ట్ ఎందుకులేండి. అరసెకండ్ పని నోటికి. మీరు అనేస్తేనే బెదిరిపోవాలా? ప్రశ్న అడుగుతున్నది ఏంటి, సమాధానం ఏంటి? గుర్తుపెట్టుకోండి. నేను మీకు రెస్పెక్ట్ ఇస్తుంటే